హలో అందరికీ. ఈరోజైతే సిరియాకు ఫ్రైని అయితే తయారు చేసుకుందాం రండి. సిరియాకు అంటే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. సిరియాకు, తోటకూర ఇలాంటివన్నిట్లో తేడా ఏంటంటే సిరియాకుకి అయితే ఆకులు చిన్న చిన్నవిగా ఉంటాయి, తోటకూర అయితే ఆకులు పెద్దవిగా ఉంటాయి అన్నమాట. వీటన్నింటినీ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. దానికైతే బాండీలో ఆయిల్ పెట్టేసుకున్నాను. టమోటాలు లావుదైతే ఒకటి, సన్నదైతే 2 తీసుకోవాలి. ఉల్లిపాయలు కూడా లావుదైతే లావుదైతే 2 తీసుకోవాలి. ఇక్కడ పోపు దినుసులన్నీ తీసుకోవాలి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎల్లిపాయ, పసుపు. ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసుకున్నాము బాండీలో. ఇనుప కడాయిలో చేసేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ పెట్టేసుకొని ఇప్పుడు పోపు దినుసులు అయితే వేసేసుకున్నాం. జీలకర్ర, ఆవాలు, పసుపు, ఇంకా పక్కన కరివేపాకు వేసుకొని కలిపేసుకున్నాము. ఇదైతే ఇప్పుడు టమాటాలు, ఎల్లిపాయలు వేసేసి అలా కలిపేసుకొని మగ్గబెట్టుకోకుండానే ఇలాగే వేసేసుకున్నాము. ఆకును కూడా పెట్టేసుకున్నాము. ఆకైతే నిండుగా ఉంది. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము. ఇది మగ్గేటప్పటికి కొంచెం అవుతుంది అన్నమాట. ఆల్రెడీ దీంట్లో నీళ్ళు ఉంటాయి, ఉప్పు ఉంటుంది కాబట్టి దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు. మూత తీసి చూస్తే అంత ఒత్తుగా అంత నిండుగా ఉండింది. సగం కయ్యింది కదా ఆకుకూర. అంతేనండి, ఇది ఆకుకూర అంటేనే అంత. ఉండేటప్పుడైతే చాలా నిండుగా ఉంటుంది, మగ్గిన తర్వాత అయితే కొంచెం అవుతుంది. అలాగే అందరికీ తక్కువగా, ఎంత ఎక్కువైనా అది నంచుకోవడానికి మాత్రమే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడైతే ఆల్రెడీ దీంట్లో ఉప్పు అయితే ఉంటుంది, మనం కొంచెం ఉప్పు వేసుకుంటాం. ఆకుకూరలో మామూలుగానే ఉప్పు ఉంటుంది. మనమైతే ఉప్పు వేసి కలుపుకొని ఇంకా ఇప్పుడైతే ఎల్లిపాయలు ముందే ఆయిల్లో వేసుకున్నాం కాబట్టి మనము ఇంకా మిక్సీ పట్టి ఎల్లిపాయ కారం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఉప్పు ఎలాగో వేసుకున్నాం కదా, 1 స్పూన్ కారం అయితే వేసుకున్నాము. కారం వేసుకొని కిందికి మీదికి అలాగా కలిపేసుకున్నాము. కలిపేసుకొని ఫ్లేమ్లో ఉంచుకొని ఇంకా అలాగే కలుపుతూ ఉండాలి. హైలో ఉంచుకున్నామంటే ఘాటు వస్తుందండి. మనం ఇలా కారం వేసాం కాబట్టి ఇది ఘాటు వస్తుంది అనమాట. ఈ తోటకూరలో అయితే కాల్షియం ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. కంటికి మాత్రం చాలా మంచిది. పెద్దలకైనా పిల్లలకైనా ఈ తోటకూర, సిరికూర ఇలాంటి ఆకుకూరలంతా చాలా మంచిది అనమాట. వారంలో ఒక్కసారి కాదు 2 సార్లు ఖచ్చితంగా తినాల్సిందే ఈ తోటకూర కానీ, సిరియాకు కానీ, మరి ఏ ఇతరమైన ఆకుకూరలైనా కానీ. ఒక ఆకుకూరనే కాదు, ఏదైనా తినచ్చు. అన్ని ఆకుకూరలలో పోషక విలువలు మాత్రం ఉంటాయండి. ఎప్పుడైతే కలుపుకున్నాం కదా, కాసింత ధనియాల పొడి వేసుకున్నాము. ధనియాల పొడిని ఒకంత కొబ్బరి పొడి వేసుకున్నాం. 1 స్పూన్ కొబ్బరి పొడి కలిపేసుకున్నాం. కొబ్బరి పొడి వేసి కలుపుకున్నాము. ఆ టేస్ట్కి అన్నమాట. ఆకుకూరలో ఏమీ వేయాల్సిన అవసరం లేదు, టేస్ట్గా ఉండాలని ఇలాగన్నమాట. కొద్దిగా పుట్నాల పొడి కూడా వేసేసుకున్నాం చివరగా. అది కూడా వేసి కలుపుకుంటే ఎంతో టేస్ట్గా ఉంటుంది అన్నమాట. కొద్దిగా 1 స్పూన్ వేసేసుకున్నాం.
పుట్నాల పొడి వేసేసుకున్నాను. ఎంతో టేస్టీగా ఉండే సిరియాకు కూర అయితే రెడీ అయిపోయింది. ఇది ఇలా కలుపుతున్నాము. వీడియో ఎవరు చూడకపోతే నా వీడియోను ఇప్పుడైతే చూసే వాళ్ళందరూ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్తాను. ముక్క కూడా సూపర్ అండి. మీరు కూడా అలా ట్రై చేయండి. సిరియాకు కూర ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈవినింగ్ నైట్ అయినా సరే దీన్ని అన్నంలోకైనా రొట్టెలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.